హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. పండగలు, జాతరలు సంస్కృతిలో ప్రధాన అంశాలు. మన దేశంలో సంవత్సరం అంతా పండగ వాతావరణమే. జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు, చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు ఏదో ఒక ఉత్సవమో, పండగో, జాతరో ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవి మనుషుల్లో నూతన ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించడంతో అన్ని వర్గాలకు చెందినవారు వీటిని ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. జనవరి నెలలో పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అని అంటారు. ఇది భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులు జరుపుకుంటారు. గోదా కళ్యాణం, సూర్యారాధన, పశువులను అలంకరించడం, ఇంటి ముందు ముగ్గులతోనూ గొబ్బెమ్మలతోనూ అందంగా తీర్చిదిద్దడం, హరిదాసులు, గంగిరెద్దులు, కొత్త బట్టలు, పిండి వంటలు, బంధువులు రాకపోకలతో సంక్రాంతి పండుగ రోజులు ఎంతో హడావుడిగా, ఆనందంగా జరుపుకుంటారు. ఈ సందర్భంలో కోనసీమలో జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థం కోలాహలంగా ఉంటుంది. కనుమ రోజు జరిగే ప్రభల తీర్థం ఎంతో ప్రసిద్ధికెక్కింది. అంబాజీపేట మండలం మొసలపల్లి, ఇరుసుమండ గ్రామాల సరిహద్దుల్లోనున్న జగ్గన్న తోటలో ఏకాదశ రుద్రులు కొలువు తీరుతారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వర స్వామి ఆహ్వానంపై చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఉన్న పరమేశ్వర ప్రతీకలైన ప్రభలు అక్కడికి చేరుకుంటాయి. పెద్దాపురం సంస్థానాధీశుడైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు తీర్థం దర్శించి నిర్వహించడానికి చేసిన కృషి ఫలితంగా ఈ తీర్థాన్ని జగ్గన్నపేటని పిలుస్తారని ఒక కథనం. మొసలపల్లి గ్రామం దగ్గర విఠల జగ్గన్న అనే గొప్ప ఏకసంతగ్రాహి కౌశికీ నది ఒడ్డున మర్రి చెట్టు కింద గ్రామదేవత దగ్గర ఉండేవాట. అసూయాపరులు అతని మీద నిజాం నవాబు ప్రతినిధులకు ఫిర్యాదు చేస్తే నిజాం నవాబు జగ్గన్నని కలిసినప్పుడు అతని పాండిత్యానికి ఆశ్చర్యపడి మర్రి చెట్టు చుట్టుపక్కల ఉన్న 400 ఎకరాలు బహుమానంగా ఇచ్చాట. ఆ సందర్భంలో జగ్గన్న మొదటిసారి ప్రభల తీర్థం జరిపాడని, దేవుళ్ళకి గుళ్ళు, గోపురాలు అక్కర్లేదు, కులమతాలకు అతీతంగా ఎవరైనా ప్రభలు మోయొచ్చని ఇంకో కథనం ఉంది. లోక కళ్యాణం గురించి చర్చించడానికి ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమై చర్చిస్తారని ప్రజల విశ్వాసం. ఏది ఏమైనప్పటికీ సుమారు 400 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగింది ప్రభల తీర్థం. సంక్రాంతికి 10 రోజుల ముందే ఒక మంచి రోజు చూసుకొని ప్రభల తయారీ మొదలు పెడతారు. ఓ పెద్ద కొయ్యకు అర్ధచంద్రుని ఆకారంలో వెదురుబద్దలు కట్టి రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. శిఖర భాగంలో త్రిశూలం, మధ్య మకరం తోరణంతో ఉన్న రుద్రుడి ప్రతిమ బల్లపై ఉంచుతారు. అశర్భ శర్భ అన్న నినాదాలతో వీటిని జగ్గన్న తోటకి తీసుకువెడతారు. గంగలకుర్రు అగ్రహారం నుండి చెన్నమల్లేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం నుండి వ్యాఘ్రేశ్వర స్వామి, పెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లేటుకుర్రు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి వార్ల ప్రభలు ఊరేగింపుగా తరలివస్తాయి. సదాశివరుద్రుడు, సర్వేశ్వర రుద్రుడు, విశ్వేశ్వర రుద్రుడు, మహాదేవ రుద్రుడు, త్రయంబకేశ్వర రుద్రుడు, త్రిపురాంతక రుద్రుడు, త్రికాలగ్నికాల రుద్రుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠ రుద్రుడు, మృత్యుంజయ రుద్రుడు, శ్రీమన్ మహాదేవ రుద్రుడు అని వీరిని ఏకాదశ రుద్రులుగా భక్తులు తలుస్తారు. ఈ ప్రభలు పొలాల్లోంచి వరిచేలు తొక్కుకుంటూ వస్తాయి. అలా వస్తే పంటలు బాగా పండుతాయని ప్రజల విశ్వాసం. ఒకసారి ఎత్తిన ప్రభలు కిందకి దించకూడదు, అలాగే నేలను తాకిస్తూ తీసుకువెళ్ళకూడదు. కౌశికీ నది దాటేటప్పుడు ప్రభ తడవకూడదు, నీరు చిందకుండా తేవాలి. గంగలకుర్రు అగ్రహారం ప్రభలు ఈ నది దాటాల్సి ఉంటుంది. తీర్థం అయ్యాక వచ్చిన దారినే తిరిగి వెనక్కి తీసుకువెళ్తారు. మేళతాళాలతో, నృత్య గీతాలతో వేరంగం వేస్తూ భక్తులు అనుసరిస్తారు. ఎంత బరువున్నా భక్తులు ఏకాగ్రతతో వీటిని మోసుకు వెడతారు. అది భగవదనుగ్రహం అని అంటారు. జగ్గన్న తోటలో ప్రభలన్నీ వరుసగా నిలబెట్టి శివునికి ప్రీతికరంగా పూజలు చేసి ఆశీస్సులు అందుకుంటారు. ఈ తీర్థాన్ని వేదికగా చేసుకుని తల్లిదండ్రులు తమ పిల్లలకి భాగస్వామిని వెతికే ప్రయత్నం చేస్తారు. కోనసీమ అంతటా ప్రభల తీర్థం జరిగినప్పటికీ ఎత్తైన ప్రభలు నిర్మించడం ఇక్కడ సంప్రదాయం. కోనసీమ వాసులే కాకుండా దేశంలో ఇతర ప్రాంతాల నుండి, విదేశాల నుండి కూడా తీర్థం సందర్శిస్తున్నారు. భారతీయ సంస్కృతికి ప్రతీకని మన ప్రధానమంత్రి గౌరవనీయులు
శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉత్సవాన్ని కొనియాడారు. 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తరపున గణతంత్ర దిన పెరేడ్లో ప్రబల తీర్థం శకటం పాల్గొనడం మనకి గర్వకారణం. 2026లో జగ్గన్నతోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం మనందరికీ ఆనందదాయకమైన విషయం. జగ్గన్నతోట ప్రబల తీర్థంతో పాటు చుట్టుపక్కల ఆలయాలు కూడా సందర్శించే వీలు కల్పిస్తే ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.